పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ హ్యాపీగా, చంద్రబాబు అన్హ్యాపీగా. గెలిచి ఆనందం లేని చంద్రబాబు. ఓడిపై సంతోషంగా ఉన్న జగన్. రెండు రాజకీయ పార్టీల నేతల టాక్ ఇదే. కొన్నిసార్లు అంతే, కొంతమంది ఓడిపోయి ఆనందంగా ఉంటారు, కొంతమంది గెలిచి కూడా ఆనందంగా ఉండలేరు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొన్ని సందర్భాల్లో ఓడిపోయిన నాయకులు చాలా ప్రశాంతంగా వాళ్ళ పనిలో వాళ్ళు పడుతూ ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ అధికార పక్షాన్ని కితలకితలు పడుతుంటారు. చిన్న చిన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నాయకులను ఇబ్బందులకు కూడా గురి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది. వైసీపీ ప్రతిపక్షంలో లేనప్పటికీ, ప్రతిపక్ష హోదా కూడా దక్కనప్పటికీ అధికార పక్షాన్ని ఇబ్బంది పెడుతుంది. అధికారంలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ మాత్రం అస్సలు హ్యాపీగా లేరు. జనసేన సంగతి, బీజేపీ సంగతి పక్కన పెడితే టీడీపీలో అసలు సుఖమే లేదు. అందులోనూ అధినేత చంద్రబాబుకు అస్సలు సప్పుడు లేదని టాక్ వినిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది. ఓడి జగన్ ఆనందంగా ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాలు తెలిసిన వారు ఎవరైనా ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఖజానాలో ఉన్న సొమ్ములు చూస్తే ఓడిపోయి జగన్ ఖుషీగా ఉన్నారని చెప్పక తప్పదు. అదే గెలిచి చంద్రబాబు ఆనందంగా ఎంత మాత్రం లేరని కూడా అదే రీతిలో చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితి ఏపీలో ఏ పార్టీకి లేదు. ఎవరి ఇబ్బందులు వారివి. పార్టీకి రాజకీయంగా ప్రయోజనం దక్కాలంటే బీజేపీలో కలిసి నడవక తప్పని పరిస్థితి చంద్రబాబుది. అలాగే వైసీపీ అధినేత జగన్ పరిస్థితి కూడా దాదాపు అంతే. బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి జగన్కు లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా సరిపోవు. సూపర్ 6 హామీలు అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలాగలో అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నా అది ప్రభుత్వానికి ఏడాదికి భారం పెరుగుతూనే ఉంటుంది. అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000, తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి 15,000 ప్రతి ఏటా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక మహిళల ఉచిత బస్సు ప్రయాణం కూడా నెలకు 100 కోట్లు మోపు కానుంది. అందుకే అర్హుల జాబితాల్లో కోతలు విధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీలైనంత ఆర్థిక భారం తగ్గించుకుంటే కానీ సర్కార్ బండి ముందుకు నడవదు. మరోవైపు గుదిబండల, అమరావతి, పోలవరం నిర్మాణ పనులు ఉన్నాయి. ఈ 2 పనులు పూర్తి కావాలంటే వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. ప్రపంచ బ్యాంకు నుంచో కేంద్ర ప్రభుత్వ హామీతో కొత్త నిధులు వచ్చినప్పటికీ పై 3 పథకాల్లో అర్హుల జాబితా పెరిగిందంటే మాత్రం మరింత ఎక్కువగా భారం పడుతుంది. అందుకే ఈ 3 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో భారీగా స్క్రూటినీ ఉంటుందంటున్నారు. ఇప్పటికే అనర్హులకు పెన్షన్లు అందుతాయని ఏరివేత ప్రతి నెలా జరుగుతుంది. ఫర్ సపోజ్ ఈ 3 ఎలాగలా అమలు చేశారనుకున్నా ఇక మిగిలిన హామీలు అమలు చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి వంటివి అమలు చేయాలంటే సాధ్యమైన పని కాదన్నది ఆర్థిక విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది. ఎన్నికలకు ముందు ఒకవేళ ఏదో ఒక రీతిలో ఇచ్చే ప్రయత్నం చేసినా అది వికటిస్తుందే కానీ ఫలించదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇలా మొత్తం మీద చంద్రబాబు గెలిచి ఆనందం లేకపోగా జగన్ ఓడిపోయి సంతోషంగా ఉన్నారన్న ఒక పొలిటికల్ అనలిస్ట్ కామెంట్లు కరెక్టేనని అనుకోవాల్సి ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.